సరే ఒక శ్రీధర్ అప్పలరాజు అనే ఎక్స్ మినిస్టర్ అనే వ్యక్తి కొడుకు బైక్ యాక్సిడెంట్ తో ఒక మనిషి చనిపోవడం జరిగింది. కానీ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో తప్పే ఉంది. 18 ఏళ్ళ కుర్రోడు తెలియక ఏదో గుద్దాడు, దానికి ఎందుకు అంత అంటున్నాడు. గంజాయి కేసులో ఇరుక్కున్న పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులను కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తప్పంటే ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి కోడికత్తి సీని విషయంలో సంవత్సరం వరకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఈ విషయంలో మరి జగన్ ఏం సమాధానం చెప్తాడు? సిదిరి అప్పలరాజు ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడిని ఎన్నో సార్లు విమర్శించిన ఈ సిదిరి అప్పలరాజు కొడుకుని ఈ రోజు కాపాడాలని ఎన్నో వేషాలు వేస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. శ్రీకాకుళంలో తనకి ఎక్కడుంది? తనకు గుర్తింపు లేదు. ఈ రోజు కొడుకుని 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు కొడుకు అంటాడు అంటే రోడ్డు మీదకి వెళ్ళి చంపేస్తాడా? చంపేస్తే ఈయన వదిలేయాలి కొడుకుని. మరి దానికి బాధ్యత ఎవరు? జగన్ సమాధానం చెప్తాడా? సిదిరి అప్పలరాజు చెప్తాడా? ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన రాష్ట్రాన్ని ఆక్సిజన్ లో ఉన్నటువంటి ఐసీయూలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో డెవలప్ చేసింది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఈ రోజు ఎన్నో కంపెనీలు తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఒక పక్క లోకేష్ విదేశాల్లో పర్యటించి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేని తనంతో ఈ జగన్మోహన్ రెడ్డి లేనిపోని ప్రచారాలు చేస్తూ ఈ పేపర్కే పరిమితం. సంవత్సరంలో ఎన్నిసార్లు బెంగళూరు ఆంధ్ర తిరగడమే పని. ఎక్కడైనా సరే మంచి జరిగితే వచ్చి విమర్శించడం తప్ప ఇది బాగుందని లేదు. పోలవరం ఉంది, ఆ 5 సంవత్సరాల్లో ఉన్న డ్యామ్ నాశనం అయిపోయింది. దాన్ని తిరిగి ఈ రోజు పునరుద్ధరించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. త్వరలో అనకాపల్లికి నీరు చేరిపోతుంది. తర్వాత ఎయిర్పోర్ట్ విషయంలో కూడా నేనే కట్టాను అన్నాడు. ఎక్కడ కట్టాడు? ఏదైనా సరే శంకుస్థాపన చేసి ఏదైనా చేస్తుందని నేలమట్టం చేయడమే జగన్ పని, అంతేగాని అభివృద్ధి చేసేది లేదు. 5 సంవత్సరాల్లో ఏం చేశాడో ఒకసారి చెప్పానండి. అసలు ఏ క్రైమ్ జరిగినా జగన్మోహన్ రెడ్డి ఏది తప్పు చేసినా తప్పు లేదంటే అసలు జగన్మోహన్ దృష్టిలో తప్పు అంటే ఏంటి సార్? ఈ మత్స్యకారుల విషయంలో ఏం చేశాడు? ఎంతో మంది మత్స్యకారులు చనిపోయారు. ఎప్పుడైనా పైసలు ఇచ్చాడా? నీ 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిందరా చేస్తాను అంటున్నాడు. అంటే ఏది నీ దృష్టిలో ఏది మంచి, ఏది చెడ్డ? అంటే నువ్వు చేసిన అరాచకాలన్నీ మంచి, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులన్నీ చెడ్డ, అంతే తప్ప ఇంకోట్లేదు. నీ సాక్షి పేపర్కే పరిమితం ఇవి. ఇంకెవరూ దీన్ని హర్షించరు. నువ్వు ఎన్ని చెప్పినా సరే వినరు. ఈ 5 సంవత్సరాలు నీ అధోగతి పాలైపోయింది. తర్వాత నీ 11 పరిమితం అవుతుంది. ఉన్న ఎమ్మెల్యేలు కూడా జారిపోతున్నారు. అది మాత్రం గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి. నీ పాత రోజులు గుర్తుంచుకో. మీ నాన్నకి నీకు పోలిస్తే మీ నాన్న నీ మీద 99% బెటర్. నువ్వు నెంబర్ 1 కేడి, నెంబర్ 1 రౌడీ. గొడ్డల పార్టీ ఇంకొండదు, కథం నాశనం అయిపోయింది. సార్ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లోని ఒక శ్రీధర్ అప్పలరాజు అంటే ఎక్స్ మినిస్టర్ కొడుకు బైక్ తో గుద్ది ఒక మనిషి చచ్చిపోయాడు. కానీ అందులో తప్పేంటి? 18 ఏళ్ళ కుర్రోడు ఏదో తెలియక గుద్దేశాడు, అందులో దాన్ని ఎందుకని ఇలాంటివి సమర్థించుకొని వస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి కక్ష చర్య తప్ప ఇదేమీ లేదు. అందరికి తెలిసిందే. బీజేపీ గాని జనసేన తెలుగుదేశం కూడా ఐక్యంగా చేయడం వల్ల ఆయన చూడలేకపోతున్నాడు. ఆయన చేసి దుర్మార్గ పనులు కాబట్టి ఇది దుర్మార్గంగా కనబడతలేదు. ఇది ప్రజలు చాలా ఖండిస్తున్నారు. దీన్ని అందరూ చూసి వాడిని జగన్ మళ్ళీ రానివ్వరు. ఇది అక్షర సత్యం. అసలు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్రైమ్లన్నీ సపోర్ట్ చేసుకుని వస్తావు? గంజా అమ్మిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఏదో తెలియక చేశాడు అంటాడు. తర్వాత బైక్ తో గుద్దిన వాళ్ళకి తప్పే లేదు అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అసలు తప్పంటే ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తప్పుల కింద కనపడవు. ఈ మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక నింద చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఆయన రావాలని కోరుకున్నాడు. ఇది రావడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎవరు ప్రజలు హర్షించరు. మొన్న చూసినట్లయితే మత్స్యకారులకి గవర్నమెంట్ వెంటనే స్పందించి చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 15 లక్షలు అనేది ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కోటి అనేది ఇస్తాను అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? ఇది ఉన్నదాన్ని ఉన్న వాళ్ళకే సక్రమంగా చేయలేదు ఆయన ఉన్నప్పుడు. మళ్ళీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇప్పుడు ₹1 ఇస్తున్నది ఎవరో నమ్మరు. ఇచ్చి ప్రభుత్వాన్ని ఏమనకుండా చేయడానికి అన్ని చర్యలు చేస్తారని కోరుకుంటున్నాం. టోటల్ గా కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. కూటమి ప్రభుత్వం సరైన నమ్మకం ఉంది. అందరికీ మంచి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి రెండు పార్టీలకి తేడా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఇప్పుడున్న కూటమి అదేమంటారు కదా తెలుగులోని పాతాళంకి స్వర్గంకి తేడా ఉంటుంది సంథింగ్ అలాగా. వారు బెటర్ అది అంతా దీంట్లో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. దాంట్లో ఉన్న ఎడ్యుకేటర్స్ ఉండేవారు కాదు. ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా చూసుకుంటే అది ఇతను ఎంఏమో అతను ఏం చేశాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లోని 18 ఏళ్ళ కుర్రోడు బైక్ తో గుడ్డి మనిషిని చంపేస్తే తప్పేంటి అని అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? అవన్నీ చెప్పలేము. అదేంటో తెలుసు. గవర్నమెంట్ మాత్రం చెప్పాలంటే నా గవర్నమెంట్ ఈస్ బెస్ట్, బెటర్. సరే మళ్ళీ 2029లోని దానికే వేస్తాను. 100% టీడీపీకి వేస్తాను. సార్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఈ విశాఖపట్నం చూసినట్లయితే కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, ఇలా భోగపురం, మీరు అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఏ విధంగా బాగుంటుంది కదండి.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అందరికి మొత్తం ప్రపంచం తెలుస్తుంది. సార్ ఇప్పుడు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో అన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రతి కంపెనీ మన ఆంధ్ర వైపు చూస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది, నాకే కాదు అందరికీ బాగుంది. 90% అంటే మెజారిటీ పీపుల్స్ ఏంటంటే ఓటు వేసే వాళ్ళది ప్రాబ్లం. ఇక్కడ ఒకటి ఏంటంటే నా తరఫున నేను సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఓటింగ్ ఉంది కదండి, ఇది గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ జడుస్తే ఏంటంటే ఓట్లు బట్టి కదా వాళ్ళకి. ఎడ్యుకేటెడ్ కి ఓటింగ్ హక్కు ఇస్తే ఓన్లీ అది కరెక్ట్ గా ఓట్లు వేస్తారు. వీళ్ళు డబ్బుల కోసం చదువు తెలియదు, ఏమి తెలియదు వాళ్ళకి. ఎమ్మెల్యే అంటే ఫుల్ ఫామ్ తెలియదు ఓటేసిన వాళ్ళకి. నేను అనుకుంటాను 40 to 50%, 40% 30% ఓటర్స్ ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తెలియదు, చెప్పలేరు, ఎమ్మెల్సీ చెప్పలేరు. అలాగే ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకొని ఎడ్యుకేట్ చేసుకుని మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఓటింగ్ హక్కు ఇస్తుంటే ఐడియా వచ్చి వాళ్ళు వేస్తారు. వీళ్ళేమో డబ్బుల కోసం వేస్తారు అంతే. వాళ్ళకి ఫ్రీ కావాలన్నీ, ఫ్రీగా ఇచ్చి ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? నేనంటాను, నా అభిప్రాయం అంటే గవర్నమెంట్ ఎనీథింగ్ ఫ్రీ అనే వర్డ్ ఉండకూడదు. ఫ్రీ లేకపోతే దేశం బాగుపడుతుంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినా అసలు తప్పు లేదు అంటాడు, ఒక క్రైమ్ చేసిన వాళ్ళు కూడా తప్పు లేదు అంటాడు. అసలు జగన్మోహన్ దృష్టిలో తప్పు అంటే అసలు ఏంటి సార్? ఇండివిజువల్ గా చెప్పడం వేస్ట్, అది నేనే చెప్తాను అవన్నీ. అది గవర్నమెంట్ ప్రకారం నా గవర్నమెంట్ ఈజ్ గుడ్. సార్ మళ్ళీ 2029లో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వస్తే మంచిది. ఎందుకంటే ఎవరైనా డెవలప్ చేయాలంటే ఎవరైనా సరే, అంటే ఒక పెద్ద ఇండస్ట్రీస్ అయినా ఇండివిజువల్ ఫ్యామిలీ అయినా అది చేయాలంటే కానీ మినిమం టైం ఇవ్వాలి. ఈ 5 years లో ఏం చేయలేరు కదా. 2 terms 3 terms ఇస్తే వాళ్ళు చేసి చూపిస్తారు ఎవరైనా సరే. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందా? ఇండివిజువల్ గా ఏం చెప్పలేము. గవర్నమెంట్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లోనే అనేక రకాలు మాట్లాడుతున్నాడు. ఒక బైక్ తోని ఒక మనిషిని గుద్ది చచ్చిపోతే తప్పేంటి అని అంటున్నాడు. ఒక గంజా అమ్మిన వాళ్ళకి పోలీసులు అరెస్ట్ చేస్తే చిన్న పిల్లలు తెలియక తప్పు చేశారు అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఇది తప్పు 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 నేను విమర్శించాలి కానీ అది వయసు అంటే చిన్నపిల్లడు బండి నడపడానికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలా. ఆ మాత్రం లోకజ్ఞానం తెలిసే కదా నడుపుతాడు. మరి నడిపినప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అది మన చేతిలో లేదు. అయినప్పుడు కనీసం సానుభూతి చూపించాలి కదా. ఆ మనిషికి ఏదో సాయం చేయడమో ఏంటో చెయ్యాలి. అంతేగాని గుర్తేసాను నేనేం చేయను, అధికారం ఉందని మాట్లాడితే ఏం చేయలేమండి. అధికారం ఎంతవరకు ప్రజలకు న్యాయం చేయడం కోసమే అధికారం, అంతేగాని నువ్వు దోచుకోవడానికి దాచుకోవడానికి కాదు కదా. ప్రజలకు సేవ చేస్తాను అంటేనే నీకు ఓటేస్తారు. దాన్ని సక్రమంగా సద్వినియోగం చెయ్యాలి. చేయలేదంటే అది తప్పు. తర్వాత ఏంటంటే ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు న్యాయం చెయ్యాలా. నువ్వు ఓటికి నేను 50 ఇచ్చాను 100 ఇచ్చాను ఓటేశారు అన్నది తప్పు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజలకు సేవ చెయ్యాలా, చేయగలిగితేనే చెయ్యాలా. అంతేగాని పదవిలోకి వచ్చాక నువ్వు దోచుకోవడం దాచుకోవడం ఇది పద్ధతి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తప్పు అంటే ఏంటి సార్? అసలు ఏది చేసినా తప్పు లేదంటాడు, అసలు తప్పే కాదంటాడు. అసలు తన దృష్టిలో తప్పు అంటే ప్రతి మనిషి చేసింది తప్పు. తప్పు చేస్తే ఎవరినో కొట్టాడు అన్యాయంగానే, అది తప్పే. తప్పు కాదంటాడు. తప్పు కాదంటే మరి మనం ఏం చేయలేము. ఇప్పుడు నాయకుడు ఏదో మాట్లాడతాడు, అధికారం ఉంది ఆయన మాట్లాడితే చెల్లిపోతుంది అంటే అది తప్పు. ఎవరైనా తప్పు చేస్తే తప్పని విమర్శించాలా. కాకపోతే సానుభూతిగా యాక్సిడెంట్ జరగచ్చు, దానికి అవతల వ్యక్తికి కనీసం ఏదో సదుపాయం చేయాలి. ప్రాణం పోతే ఆడికి ఏదో ఉపాధి కల్పించడం ఫ్యామిలీకి. లేదంటే ఏమి చేయకుండా అడ్డంగా వచ్చాడు గుద్దాడు, వయసు లేదు, ఆడేదో చేశాడంటే అది తప్పు. ఏ రెడ్డి గారైనా ఏ మంత్రి గారైనా ఇలా మాట్లాడడం ఇది తప్పు. సామాజిక న్యాయం జరగాలి, అదే ప్రభుత్వం. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు న్యాయం చెయ్యాలి. అంతేగాని నీ పదవికి నువ్వేదో దోచుకోవడానికి కాదు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు న్యాయం చేయడం కోసం ఎన్నుకుంటారు. అలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లోని శ్రీధర్ అప్పలరాజు కొడుకు ఆ బైక్ తో యాక్సిడెంట్ చేసి ఒక అతను చనిపోయాడు, తప్పేంటని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. 18 ఏళ్ళ కుర్రోడు గుద్దేశాడు, అందులో తప్పేమి ఉంది అని అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? అలా తప్పు అంటే ఇప్పుడు గుద్దునోడు తెలగానే తప్పు అవుతుంది. ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ ఇప్పుడు రాజకీయ నాయకుడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, డబ్బు నుండి ఎవరైనా సరే అవ్వచ్చు, వికలాంగా అవ్వచ్చు, గుద్దునోడితే కదా తప్పు. తప్పు ప్రశ్నించి తప్పు కాదు కదా. అంటే తప్పు ఈ రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు అది మనిషి ఎందుకన్నాడు అనేసి మనం ఆలోచించాలి. అవతల వ్యక్తి తప్పు అని అంటే మనం అవతల మీద తప్పు ఉంటే చెప్తారు.
అది గమనించాలి కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏది పనికిమాల పనులన్నింటి కోసం వీళ్ళు చూపిస్తుంటే కానీ పేదవాళ్ళ కోసం తర్వాత వీళ్ళ కోసం ఆలోచించటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నా ఈ క్రైమ్లన్నీ వెనకేసుకొని వస్తున్నాడు? ఒక గంజా చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, ఒక మర్డర్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇవన్నీ ప్రజలు ఏమనుకుంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తప్పు అంటే అసలు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం గంజాయి పట్టుకున్న ఎవరిని పట్టుకుని చూపిస్తున్నారట ఎవరైనా సరే, అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తుల్ని? ఒక మర్డర్ చేసిన వాళ్ళకి కూడా వెళ్ళి తప్పు లేదు, చిన్నపిల్లడు ఏదో తెలియక చేశాడు అంటున్నాడు. ఒక గంజా అమ్మి పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పే లేదు అంటున్నాడు. దీన్ని మీ అభిప్రాయం? అలా అనొచ్చు అంటే ఇప్పుడు గంజాయి తీసుకున్నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా సరే వాళ్ళు చేసిన తప్పని చెప్పాలి తప్ప వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. అది ఎవడైనా సరే, అంతేగాని ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ లో ఆలోచించాలి. అదే మన ఇంట్లో వాళ్ళు జరిగితే ఆయన తప్పని చెప్తాడా? చెప్పండి. అలాగే మొన్న మత్స్యకారులు చనిపోతే గవర్నమెంట్ వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చి ₹1 సాయం చేయకుండా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 ఇస్తాను అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? ₹1 అంటే ఆయన చేతిలో ఇవ్వరు కదా, అది ఇస్తానని ఆయన చేతిలో ఇస్తే మాత్రం ఆయన తెలుస్తుంది నొప్పి ఏంటో. ఇప్పుడు ఒకసారి ఇంత ముందు ఎప్పుడు పెందుతులు ఎక్కడ ఒక కెమికల్ ఇది కాలిపోయినప్పుడు ₹1 ఎక్కడి నుంచి ఇచ్చారు? వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ దగ్గర సంస్థ నుంచి తీసుకుని ఇచ్చారు. అదే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా యాక్సిడెంట్ కానీ గవర్నమెంట్ బస్సు గుద్దేసింది అనుకో, గుద్దేసినప్పుడు వాళ్ళు ఎంత ఇస్తారు? ఒక 25 లక్షలు రాస్తారు. అదే ప్రైవేట్ దగ్గర మాత్రం లాగేస్తారు, గవర్నమెంట్ లో మాత్రం ఇవ్వరు. కానీ ఇప్పుడు ఒక సాయం ఎంతో కొంత సాయం చేయకపోగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 ఇస్తాడు అన్నది ఎంతవరకు కరెక్ట్? అధికారంలోకి వస్తారంటే ఇప్పుడు వెలుగు ఉంటుంది ఒకటి ఏంటంటే ఇస్తానంటే ఆశ ఉంటుంది ఎవరికైనా. అది ఇస్తాడో లేదు మనకి తెలియదు, మీకు తెలియదు, మాకు తెలియదు. అదంతా అది నమ్మడానికి మాత్రం ఇది అవ్వదు. థ్యాంక్ యూ.